ఒకళ్ళ ప్రతిభ వేరొకళ్ళు అతి సునాయాసంగా కొట్టేసే సాంప్రదాయం చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత ఒక ప్రొఫెసర్ స్థాయి రాయలసీమ రచయిత నుండి సంగ్రహించిన సమాచారాన్ని తన సినిమాలో వాడేసిన ఘటన మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో అదే జరిగిందట. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నేడే విడుదలైంది. ఆ సినిమా కోసం నందమూరి కుటుంబ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై మార్కెట్ లో ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. అభిమానుల హడావిడి మొదలైపోయింది. చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ వైపు ఇలా ఉండగా మరోవైపు ఈ సినిమా కారణంగా ఒక రచయితకి అన్యాయం జరిగిందనే వార్త షాకింగ్ గా మారింది. ఒక సినిమాకు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చక్కటి అనుభవం సంపాదించిన నైపుణ్యంతో ఎల్ శ్రీనాథ్ ఎన్టీఆర్ బయోపిక్ కి రచయితగా పనిచేశారు. గత చాలా కాలంగా ఈ సినిమా కథకి సంబంధించిన పనులు మొదలెట్టారు. కుబుసం అనే సినిమాను రూపొందించిన దర్శకుడు ఎల్ శ్రీనాథ్ ఈ సినిమా కథనంపై పనిచేస్తూ వచ్చాడు. నందమూరి బాలకృష్ణ మొదట ఆమోదించిన కథ మొత్తం శ్రీనాథ్ ఆధ్వర్యంలోనే తయారైంది. దర్శకుడు తేజ కూడా దానికి ఒప్పుకున్నాడు. చివరకు ఇంత కృషి చేసిన శ్రీనాథ్ పేరు సినిమా టైటిల్స్ లో కూడా ప్రకటించారు. అణచివేత నుండే ఉద్యమం మొదలవుతుంది అన్నది తెలంగాణ నేపథ్యం గల శ్రీనాథ్ కి ఉద్యమం పోరాటాలకు సంబంధించిన అనుభవం ఉండటంతో ముందుగా ఈ విషయం దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు. తెలంగాణకి చెందిన శ్రీనాథ్ కి అన్యాయం చేస్తున్నారని, తెలంగాణ ప్రతిభని తొక్కేస్తున్నారని తెలంగాణ దర్శకుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం ఉంది. దీంతో చీమంత సమస్య చాటంత పెద్దదైంది. తప్పకపోవడంతో క్రిష్ తో పంచాయతీలు జరిపారు. టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడానికి క్రిష్ కి ఈగో సమస్యలు అడ్డు రావడంతో చివరకు రచన సహకారం అంటూ టైటిల్స్ లో కొంత స్పేస్ ఇచ్చారు. శ్రీనాథ్ పేరు వేయడానికి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. శ్రీనాథ్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని సమాచారం. అయితే ఈ వివాదం మొత్తం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రనగరి సమాచారం. దీన్ని బట్టి క్రిష్ మణికర్ణిక విషయంలో కూడా ఇలాంటి వేషాలు వేసి ఉంటాడని అంటున్నారు. మొత్తం మీద ఇది ఆయనకు కలంకమే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.